రైట్ కాసేపట్లోనే బీజేపీ బహిరంగ సభ సారథ్యం నిర్వహిస్తున్నటువంటి సభ కాసేపట్లో జరగబోతోంది. రైల్వే గ్రౌండ్ లో సారథ్యం బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొనబోతున్నారు. రాత్రి విశాఖ చేరుకున్న నడ్డాకు విశాఖ ఎయిర్పోర్ట్ లో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, మంత్రి సత్యకుమార్, ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ స్వాగతం పలికారు. ఏపీ బీజేపీ చీఫ్ బాధ్యతలు చేపట్టాక మాధవ్ జిల్లాల పర్యటన చేపట్టారు. 26 జిల్లాల పర్యటన తర్వాత విశాఖలో ముగింపు సభ నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. సభకు 25,000 మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. రైట్, ఏదైతే ఈ రోజు సభ నిర్వహించబోతున్నారు, ఈ సభకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తయినట్టు తెలుస్తోంది. మనం మార్నింగ్ చూసాం, ఓం బిర్లా కూడా వచ్చారు, తిరుపతి అయ్యవారిని కూడా దర్శించుకున్నారు, నడ్డా కూడా చేరుకున్నట్టు తెలుస్తుంది. అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ద్వారా తెలుసుకుందాం. రాజు, గుడ్ మార్నింగ్ ఆశ. ఏదైతే విశాఖపట్నంలో ఈ రోజు బీజేపీ భారీ బహిరంగ సభ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. సారథ్యం పేరుతో గత నెల రోజులుగా కూడా ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ జిల్లాల పర్యటన చేపట్టారు. ఆ జిల్లాల పర్యటన పూర్తి చేసుకుని ఈ రోజు విశాఖపట్నంలో ముగింపు కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ ముగింపు సభనే ఈ రోజు అయితే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకుని దీనికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డాని కూడా ఆహ్వానించడం జరిగింది. ఇప్పటికే నగరానికి అయితే జేపీ నడ్డా చేరుకోవడం జరిగింది. అదేవిధంగా ఏదైతే విశాఖపట్నం రైల్వే గ్రౌండ్ లో నిర్వహిస్తున్నటువంటి భారీ బహిరంగ సభకి సంబంధించి కూడా పూర్తి పటిష్టమైన బంధుని సంఘటనలతో పాటు భద్రతాపరమైన లోపాలు కూడా లేకుండా ఇప్పటికే పూర్తి స్థాయి చర్యలు కూడా చేపట్టారు. ఇక్కడ మనంతా చూసుకుంటే పోలీసులందరూ కూడా సభ దగ్గర అయితే వాళ్ళ విధులకైతే హాజరవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో సభ కూడా ప్రారంభం కాబోతుంది. దాదాపు 25,000 మంది సభకి హాజరవుతారని చెప్పి ఇప్పటికే పార్టీ శ్రేణులు అయితే అంచనా వేస్తున్నాయి. అంచనా వేస్తున్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగానే ఇటు బ్యారికేడ్లు కానీ రక్షణ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మొత్తం అంతా కూడా సిట్టింగ్ అంతా ఇక్కడ ఏర్పాటు చేసి భారీగా కట్అవుట్లు గట్టా ఏర్పాటు చేసి సభను అయితే ఒక అందమైన అలంకరణ దేనిగా కూడా తీర్చిదిద్దడం జరిగింది. ఇప్పటికే బీజేపీ శ్రేణులు కూడా క్రమక్రమంగా చేరుకుంటున్న పరిస్థితుల్లో ఈ ప్రాంతం అంతా కూడా సందడిగా మారిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలను ప్రజల్లోకి స్వయంగా తీసుకెళ్లాలి అనేటువంటి చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ సమావేశాన్ని అయితే ఏర్పాటు చేస్తుందా. అదే ఈ వేదికను వాడుకునే విధంగా కూడా ఆ నాయకులు అయితే ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉంటూనే కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులను ఏ విధంగా వినియోగిస్తున్నారో ప్రజలకు అందుకుంటా లేదా అనేది కూడా ఇప్పటికే 26 జిల్లాల పర్యటనలో తెలుసుకోవడం జరిగింది. వాటికి సంబంధించి కూడా ఈరోజు జేపీ నడ్డా అయితే పూర్తి స్థాయిలో ఆ ప్రశాంత కూడా కనిపిస్తున్నాయి. చూసుకుంటే రాబోయే రోజుల్లో పేరటం చేసుకోబోతున్న నేపథ్యం జాతీయ అధ్యక్షుడు అయితే కొన్ని చూపిస్తున్న నేపథ్యంలో ఈరోజు నిర్వహిస్తున్నటువంటి వ్యాపకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే జేపీ నడ్డాని ఆహ్వానించిన వాళ్ళు కేంద్ర సహాయ మంత్రి అయితే శ్రీనివాస్ వర్మ ఉన్నారు. రాష్ట్ర మంత్రి సత్యప్రసాద్ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లో ఈ సభా ప్రాంగణానికి అయితే బీజేపీ అధినాయకులందరూ కూడా రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత దాదాపు 10 గంటల నుంచి 12 గంటల వరకు సభ నిర్వహించేందుకు అయితే పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా చూసుకుంటే ఉత్తరాంధ్రలో బీజేపీ తిరిగి స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలకు కూడా బీజేపీ చేరుకోవాలన్న ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతేనే అవన్నీ కూడా ఈ రోజు వివరించే ప్రయత్నం అయితే పార్టీ నాయకులు చేస్తారని చెప్పుకోవచ్చు. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.